క్రేజీ ప్లేస్లో ఉంది. ఇక్కడ డైరెక్ట్ లంచ్కి చెరీ బెర్రీ కెఫేకి వెళ్దాం. చెరీ బెర్రీకి రీచ్ అయిపోయినాం. మంచి లొకేషన్లో ఉంది కెఫే. కాకపోతే ప్యూర్ వెజ్. సో లోపల సూపర్ మార్కెట్ కూడా ఉంది. ఫ్రెష్ ఆకుకూరలు, కూరగాయలు అన్నీ పెట్టినారు. పార్స్లే, జుకీనీ ఎల్లో. కూరగాయలన్నీ చాలా ఫ్రెష్ ఉన్నాయి. డైరెక్ట్ ఫామ్ దగ్గర నుంచి తెచ్చినామంట. ఇంకా మిగతావన్నీ రెగ్యులర్ సూపర్ మార్కెట్లో దొరికేవే. యాపిల్ ఫ్యూజీ, మ్యాంగోస్టిన్, అవకాడో, అవకాడోలోనే 6-7 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. నోరు కూడా తిరుగుతలే, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. చాలా టైప్స్ ఆఫ్ ట్రీ పాట్స్ ఉన్నాయి ఇక్కడ, కొనుక్కోవచ్చు కావాలంటే. చాలా బాగుంది కెఫే. ఈ ప్లేస్లో ఏ థీమ్లో అయితే ఉండాలో ఆ థీమ్లోనే ఉంది. సో ఇక్కడున్న ఇదేమో కెఫే అంట. పిజ్జా, పాస్తా, బర్గర్స్ అవన్నీ దొరుకుతాయంట. అండ్ పైన ఫైన్ డైనింగ్, ఇక్కడ సూషీ, కాంటినెంటల్ ఫుడ్ అట్లాంటివన్నీ దొరుకుతాయంట. సో ఫస్ట్ అయితే రెండు చూద్దాం. సో మనకి ఫైన్ డైనింగ్ ఏమొద్దు, కెఫేకే పోదాం. మంచి విండో పక్కన ఒక సీట్ చూసి కూర్చొని తిందాం. మంచి వ్యూ ఉన్న టేబుల్ చూసి కూర్చున్నా. పాస్తా తినక ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. సో ఈరోజు ఇక్కడ ట్రై చేయాలనిపించింది. సో నాకు కావాల్సిందేమో పెన్నే పాస్తా, కానీ నాకు ఇది నచ్చింది. కానీ దీంట్లో స్పెగటీ వస్తుంది. సో నేను అడిగితే పెన్నే పాస్తా విత్ గార్డెన్ ఫ్రెష్ వెజిటబుల్స్ చేసిస్తా అన్నాడు. యాక్చువల్లీ పాస్తా కన్నా దీంట్లో ఉన్న వెజిటబుల్స్ చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్ ఉన్నాయి. ఎల్లో క్యాప్సికమ్, బేబీ కార్న్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, బ్రాక్లీ అండ్ చెరీ టొమాటోస్. వెజిటబుల్స్ చాలా బాగున్నాయి పాస్తా కన్నా. ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ అవి ఎవరైనా కొంటే వాటిలో నుంచి 25% చారిటీకి ఇస్తారంట. చాలా ప్లాంట్స్ ఉన్నాయి, ఎవరికన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ పెట్టినవే కాదు, మొత్తం వెళ్ళే వేలో
లోపల డెకరేషన్కి ఎక్కడెక్కడ పెట్టినాయో అన్నిటి మీద ప్రైస్ ట్యాగ్ ఉంది. సో ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. 1 వీక్ నుండి తిరిగిన ప్లేసెస్ కానీ లేకపోతే తిన్న ఫుడ్ ప్లేసెస్లో కానీ అన్నిటికంటే ఈ రోజు వెళ్ళిన షెర్రీ బెర్రీ ఒకటే కాస్ట్లీ. సో ఇక్కడ చాలామంది చెప్పారు స్టేలో చాలా బాగుంటుంది అని చెప్పి. సో ఎట్లా ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పి ట్రై చేసిన ఈ పూటకి. అండ్ ఇంకా వర్క్ స్టార్ట్ చేసే టైం అయింది. సో ఈ రోజుకైతే ఇంతే. రేపు దగ్గరలో టైగర్ హిల్స్ వ్యూ పాయింట్ అండ్ టైగర్ హిల్స్ సిమెట్రీ బాగుంటుందంట. సో స్టేలో ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తామని చెప్పారు రేపు మార్నింగ్ అయితే. సో అందుకే వాటికి రేపు మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నా. బైక్ మీద వచ్చే అందరేమో ఫుల్ ప్రిపేర్డ్గా ఇట్లా చైన్ స్ప్రేలు పంచర్ కిట్లు వేసుకొని తిరుగుతున్నారు. నేనేమో ఏం లేకుండా తిరుగుతున్నా అసలు. రోజు ఎక్కడుంటే అక్కడే తినేస్తున్నా. హాస్టల్ ఉంటే హాస్టల్లో, హాస్టల్లో అయితే ఆర్డర్ చేసుకున్నా. సో ఇక్కడ కూడా నిన్న నైట్ అయితే ఏం తినలేదు. సో ఈరోజు బయటకు వచ్చి డిన్నర్ చేయాలనిపించింది. సో హైదరాబాద్ బిర్యానీ హౌస్ అనే మ్యాప్లో కనిపిస్తే వచ్చిన. సో పర్లే ఫుడ్ బాగానే ఉంది, కానీ పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది. బండి ఎక్కడో పెట్టి నడుచుకుంటూ వచ్చిన, అండ్ అది కూడా నో పార్కింగే. పార్కింగ్ అయితే లేదు ఈ రోడ్లో. కార్ అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది.